శ్రీ విద్యా ఛానల్కి స్వాగతం అండి. ముందుగా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. అయితే వినాయక చవితి రోజున ఉదయాన్నే మనం మట్టి వినాయకుడిని తెచ్చుకొని 21 రకాల పత్రిని కంపల్సరీ సేకరించండి. అయితే దీంట్లో దానిమ్మ, జిల్లేడు, ఉమ్మెత్త, గరిక అనేది చాలా ఇష్టం ఆయనకి. ఇవి సమర్పిస్తే మన కోరికలు తొందరగా తీరుస్తాడు. తర్వాత మన ప్రసాదం వచ్చేసి పానకం, వడపప్పు, ఉండ్రాళ్ళు, పులిహోర, బజ్జీలు ఇలా ఒక 5 రకాలు కంపల్సరీ పెట్టుకోండి. ఇవి ముఖ్యమైనవి, ఇవి కంపల్సరీ ఉండాలి. తర్వాత పూజా విధానానికి వస్తే ముందుగా ఆచమనం చేసుకొని శ్రద్ధగా గోవిందనామాలు చెప్పుకొని తర్వాత సంకల్పం చేసుకొని వినాయకుడు షోడశోపచార పూజ చేసుకొని కథలోకి వెళ్ళే ముందు అక్షంతలు శ్రద్ధగా పట్టుకొని వినాయకుడు వ్రతకథ, వినాయకుడి జననం, పార్వతీదేవి ఎలా గణపతిని చేసింది, తర్వాత గుప్తాయాసంగా ఉన్నటువంటి గణపతిని చూసిన చంద్రుడు ఎలా అయితే నవ్వుతాడో ఆ శాపం వల్ల నీలాపనిందులు ఎలా అవుతారో నీలాపనిందులకు అలా చివరికి శమంతకి మణి కోసం జామవంతుడిని గెలిచినటువంటి కృష్ణుడు, ఇవన్నీ అయిపోయిన తర్వాత అక్షంతలు జల్లి గుంజులు తీయండి.